హలో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ అండి ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి. ఎపిసోడ్లోకి వెళ్తే జగదాత్రి అంటుంది నిషితోని, నువ్వు కాదు చేసింది అంటున్నావు సరే, కానీ ఇంట్లో ఇంకెవరో బాధ పెట్టాలని చూస్తున్నారు. వాళ్ళు 10 అడుగులు ముందున్న 11వ అడుగు దగ్గర నేనుంటాను వాళ్ళని ఆపడానికి. ఈ జగదాత్రి ఎప్పుడూ ఈ కుటుంబానికి రక్షగానే ఉంటుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుందన్నమాట జగదాత్రి. అప్పుడు నిషి అనుకుంటుంది, నువ్వు నా మీద గెలుస్తూ ఉంటే ప్రతిసారి గెలవాలేమో, కానీ నేను నీ మీద ఒక్కసారి గెలిస్తే చాలు, నిన్ను ఇంట్లో అడుగు కూడా పెట్టనివ్వను అని చెప్పి నిషి అనుకుంటుంది మనసులో. మరోపక్క కింద భవాని గొడవ చేస్తూ ఉంటుంది. పదక్క, మనం ఇంకా ఇక్కడ ఉండి మన పరువు తీసుకోవడం ఎందుకు, వీళ్ళ సమాధానం ఏంటో తెలుసు కదా అని చెప్పి భవాని అఖిలాండేశ్వరితో పద వెళ్ళిపోదాం అన్నట్టుగా చెప్తూ ఉంటుంది. అప్పుడు అఖిలాండేశ్వరి, బంధాలు తెంచుకోవడం ఎంతసేపు అని చెప్పి అంటూ ఉంటే ఈ లోపల అక్కడికి వస్తుందన్నమాట కౌశికి పేపర్స్ తీసుకొని. భవానీ గారు డాక్యుమెంట్స్ ఇదిగోండి అని చెప్పి అనగానే ఇక భవానీ డాక్యుమెంట్స్ అన్ని చూస్తుంది. ఏంటి ల్యాండ్ పేపర్స్ అన్ని కరెక్ట్గానే మీ దగ్గరే ఉంచుకొని లేదు అన్నట్టుగా, అసలు ఎంగేజ్మెంట్ ఎక్కడ జరుగుదో అని ఎంత కంగారు పడ్డానో అని చెప్పి భవానీ అంటూ ఉంటే అప్పుడు కౌశికి, ల్యాండ్ పేపర్స్ జస్ట్ కనిపించలేదండి, మీరేవో పోయాయి అన్నట్టుగా అనుకున్నారు అని చెప్పి అంటుంది కౌశికి. ఆ తర్వాత భవాని, సరే సరే ముహూర్తం దాటిపోతుంది, ముందు ఉంగరాలు మార్చుకోండి అని చెప్పి అన్నంతో ఇక అక్కడున్న చరణ్ అలాగే మాధురి ఉంగరాలు మార్చుకుంటారు. ఆ తర్వాత దండలు కూర మార్చుకుంటారు. ఇక అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. కరెక్ట్గా అదే టైంకి పోలీసులు వస్తారనమాట. ఇక అప్పుడు కౌశికి చూసి, ఏంటి ఇన్స్పెక్టర్ గారు ఇలా వచ్చారు అనగానే అప్పుడు ఇన్స్పెక్టర్ గారు అంటారనమాట, సారీ అండి, పదే పదే మీ ఇంటికి రావాల్సి వస్తుందని మేము కూడా కలగనలేదు, మీకు ఫంక్షన్ జరుగుతున్న టైంకి వచ్చి డిస్టర్బ్ చేస్తాము అనగానే, పర్లేదు చెప్పండి ఎందుకు వచ్చారు అని చెప్పి కౌశికి అంటూ ఉంటే, ఇక్కడ అరెస్ట్ చేయడానికి వచ్చామండి అనగానే, అరెస్టా అని చెప్పి షాక్ అవుతుంది. ఏ కేసు మీద ఎవరిని అరెస్ట్ చేయాలి అని చెప్పి జగదాత్రి అడుగుతూ ఉంటుందన్నమాట. ఇక అప్పుడు పోలీస్ ఇన్స్పెక్టర్ వచ్చి చెప్తారనమాట, ఇదిగోండి ఈ ఘట్టమనేని చరణ్ని అరెస్ట్ చేయడానికి అనగానే, దేనికి ఏ బేస్ మీద అనగానే, మర్డర్ కేసు అని చెప్పి చెప్పగానే, అసలు ఎవరిని మర్డర్ చేశాడు ఈ చరణ్ అని చెప్పి జగదాత్రి అంటూ ఉంటే హేమ అనగానే ఇక అక్కడ ఉన్న నిషి, ఇదేంటి నా ఫ్రెండ్ పేరు కూడా హేమానే కదా, హేమ చనిపోయిందా అన్నట్టుగా అందరూ షాక్ అవుతారు. ఇటు పక్కన ఇక వైజయంతి, ఏం మాట్లాడుతున్న ఇన్స్పెక్టర్, అసలు మర్డర్ ఏంటి, ఒక మనిషిని చంపడమా, అసలు ఏంటి మాట్లాడుతున్నారు, అసలు ఈ చరణ్ చంపడం ఏంటి అని చెప్పి షాక్ అయిపోతుంది వైజయంతి. ఇటుపక్క భవాని కూడా, అయినా నా కొడుకు ఆ హేమను ఎందుకు చంపుతాడు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇటుపక్క ఇక జగదాత్రి, మీరు ఎక్కడో ఏదో పొరపాటు జరిగినట్టుంది ఇన్స్పెక్టర్ గారు, అసలు ఆ హేమకి చరణ్కి ఎంగేజ్మెంట్ జరగబోయి ఆగిపోయింది అంతే, అసలు ఆ హేమకి చరణ్కి ఏ సంబంధం లేదు, మీరు ఎక్కడో ఏదో పొరపాటు అయింది అని చెప్పి చెప్తూ ఉంటుంది జగదాత్రి ఇన్స్పెక్టర్కి. ఇంకా కేదార్ కూడా అంటాడు, అసలు హేమ చనిపోయిందని మీరు చెప్తే కానీ మాకు తెలీదు, అసలు ఏం మాట్లాడుతున్నారు అనగానే ఇక అప్పుడు ఇన్స్పెక్టర్, మేము ప్రాథమిక దర్యాప్తు అంతా చేసుకునే వచ్చాము, చరణే హత్య చేశాడని మాకు తెలియంది, అందుకే అరెస్ట్ చేయడానికి వచ్చాము అనగానే ఇక అప్పుడు అఖిలాండేశ్వరి, ఇన్స్పెక్టర్ గారు అసలు చరణ్కి ఇంటి పేరు ముందు ఏముందో అది ముందు చేసి మాట్లాడండి, ఘట్టమనేని చరణ్ అసలు మాలాంటి కుటుంబానికి తప్పు చేయాల్సిన అవకాశం ఆ సందర్భమే ఉండదు, ఒకవేళ మేము తప్పు చేయాల్సి వస్తే ఇక మేము ఖచ్చితంగా ఎదురు వెళ్తాము, తప్పు చేసామని ఒప్పుకుంటాము అని చెప్పి అంటుంది అఖిలాండేశ్వరి. అప్పుడు ఇన్స్పెక్టర్ గారు అంటారు, మేడం మీ గురించి తెలిసే మేము 2-3 సార్లు మొత్తం అంతా ఎంక్వైరీ చేసుకున్నాకే వచ్చాము అని చెప్పి అనగానే ఇక చరణ్, లేదు పెద్దమ్మా నేనేం తప్పు చేయలేదు అన్నట్టుగా ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఉంటాడు. ఆ తర్వాత జగదాత్రి అంటుంది, అసలు హేమ చనిపోయి ఎంతసేపు అయింది, ఎప్పుడు చనిపోయింది అనగానే 10 o'clock అని చెప్పి చెప్తాడనమాట ఇన్స్పెక్టర్. 10 అసలు మార్నింగ్ 9 నుంచి చరణ్ మా ఇంట్లోనే ఉన్నాడు, అసలు 10కి అక్కడ హేమ చనిపోవడానికి చరణ్కి ఏ సంబంధం లేదు అని చెప్పి అంటుంది జగదాత్రి. అప్పుడు ఇన్స్పెక్టర్ అంటారు, లేదు మేడం, ప్రత్యక్ష సాక్షి ఒకరున్నారు, ఇదిగో ఈ చరణ్ చంపడం చూశారు అనగానే, అవునా అసలు ఏం జరిగింది చెప్పండి క్లియర్గా అని చెప్పి సుధాకర్ అంటూ ఉంటే ఇక అప్పుడు ఇన్స్పెక్టర్ చెప్తారు, మేడం అసలు ఏం జరిగిందంటే హేమ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ బయటకు వస్తూ ఉంటే ఇక అప్పుడు హేమ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ని తోసేసి మరి చరణ్ హేమని చంపినట్టు ఆ బాయ్ ఫ్రెండ్ సాక్ష్యంగా ఉన్నాడు అని చెప్పి అనగానే, అదేంటి అన్నట్టుగా ఇంకా అందరూ షాక్ అవుతారు. ఇక ఇప్పుడు అఖిలేండేశ్వరికి గుర్తొస్తుంది, ఎంగేజ్మెంట్కి కాసేపు ముందు చరణ్ అంటాడనమాట, పెద్దమ్మ ఒక 10 నిమిషాలు నేను బయటకు వెళ్ళేసి వస్తాను అనగానే అప్పుడు అఖిలాండేశ్వరి, ఈ కాసేపట్లో ఎంగేజ్ పెట్టుకొని ఇప్పుడు ఎక్కడికి నాన్న అనగానే, ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది ఇప్పుడే వస్తాను అని చెప్పి చరణ్ వెళ్ళడం ఇక అఖిలాండేశ్వరికి గుర్తొస్తూ ఉంటుంది. నిజంగానే చరణ్ చంపడానికి అప్పుడు వెళ్ళాడా అని చెప్పి అఖిలాండేశ్వరి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఇటు పక్కన చరణ్ టెన్షన్ పడుతూ ఉంటాడు. మరోపక్క వైజయంతి, ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది అని తెలిసి 10 నిమిషాలు బయటకు వెళ్ళి వచ్చాడు అంతే, ఈ చరణ్కి ఏ తప్పు తెలీదు అని చెప్పి వైజయంతి అంటుంది. ఇటు పక్క ఇన్స్పెక్టర్, అంటే 10 గంటలకి చరణ్ అయితే ఇక్కడ లేడు, మాకు అంతా క్లియర్గా అర్థమైపోయింది, ఇక అరెస్ట్ చేయక తప్పడం లేదు అని చెప్పి ఇక అరెస్ట్ చేసి తీసుకెళ్తూ ఉంటారనమాట చరణ్ని. ఇక అఖిలాండేశ్వరి కూడా ఏం మాట్లాడదు. ఇక ఇటు పక్కన భవాని, ఏంటక్క ఏం మాట్లాడవు, నా కొడుకు ఒకరిని చంపే అంత దుర్మార్గుడు కాదు, మేము పై వాళ్ళతో మాట్లాడతాము, అరెస్ట్ చేయొద్దు అని చెప్పినా కూడా ఇక అరెస్ట్ చేసి చరణ్ తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఇక అఖిలాండేశ్వరి ఏం చేయలేక సైలెంట్గా ఉంటుంది. ఆ తర్వాత జగదాత్రి అంటుంది కేదార్తోని, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది మనం కనుక్కోవాలి అని చెప్పి జగదాత్రి కేదార్ బయలుదేరి వెళ్తారు. మరోపక్క వైజయంతి అంటుంది సుధాకర్తోని, ఏంటిది
ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోయాయి కదా, కూతురు ఎంగేజ్మెంట్ జరుగుతుంది అని సంతోషించే లోపే ఇలా జరిగింది ఏంటి బా అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది వైజయంతి. ఈ లోపల అక్కడికి నిషి వచ్చి, నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను అత్తయ్య, అసలు ఈ పెళ్ళి అనుకున్న దగ్గర నుంచి ఫస్ట్ నుంచి ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంది, ఈ సంబంధం అచ్చి రాలేదు మనకి, ఇప్పటికైనా ఏమి పెద్ద జరగలేదు, ఈ సంబంధం క్యాన్సిల్ చేసేసుకుందాము అని చెప్పి నిషి అంటూ ఉంటే ఇక కౌశికి కూడా ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటుంది. మరోపక్క పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారనమాట. ఇక హేమ డెడ్ బాడీ అంతా ఒక దగ్గర ఉంటుంది. ఇక వాళ్ళ పేరెంట్స్ బాధపడుతూ ఉంటారు. అప్పుడు ఇన్స్పెక్టర్ అంటారు, మీరు చెప్పినట్టే మేము ఘట్టంనేని చరణ్ని అరెస్ట్ చేశాము అనగానే ఒక్క చరణ్ని కాదు కుటుంబం మొత్తాన్ని అరెస్ట్ చేయాలి అని చెప్పి హేమ వాళ్ళ ఫాదర్ అంటూ ఉంటే ఇక అదే టైంకి కేదార్ అలాగే దాత్రి వస్తారు. అప్పుడు జగదాత్రి అంటుంది, మీరు చెప్పేది మొత్తం అబద్ధం, అసలు ఘట్టంనేని కుటుంబం అంటే ఈ దేనికైనా కూడా ఎదురు ఉంటుంది, ఎవరికి ఏ హాని చేయరు, అలాంటిది వాళ్ళు చంపారంటే ఇక్కడ ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు అని చెప్పి అంటుంది జగదాత్రి. ఆ తర్వాత హేమ వాళ్ళ ఫాదర్ అంటాడు, అసలు నా కూతురు డబ్బులో పుట్టి డబ్బులో పెరిగింది, ఈ అనామకుడిని ప్రేమించింది, ఇక నేను అసలు వీళ్ళ పెళ్ళినికి ఎలా ఒప్పుకుంటాను అని చెప్పి అనుకున్నారు, అయినా కూడా ఇంట్లో నుంచి లేచిపోయి వెళ్ళిపోయింది, ఇప్పుడు చూస్తే ఇదిగో నా కూతురు శవమే తేలింది, ఇదంతా వీడి వల్లే అని చెప్పి హేమ వాళ్ళ ఫాదర్, హేమ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కళ్యాణ్ ఇక పీక పట్టుకొని చంపైపోతూ ఉంటే ఇక అప్పుడు దాత్రి అంటుంది, ఏంటి అంకుల్ ఆవేశం తగ్గించుకోండి, మీ కూతురు పోయింది మేమెవరూ తీసుకురాలేమో, కానీ మనం అందరం కోరుకునేది హేమని చంపింది ఎవరో కనుక్కోవడమే కదా, కొంచెం ఆవేశం తగ్గించుకోండి అని చెప్పి దాత్రి అక్కడి నుంచి కళ్యాణ్ని పక్కకు తీసుకొస్తుంది. ఇప్పుడు చెప్పు కళ్యాణ్ అసలు ఏం జరిగింది అని చెప్పి కేదార్ దాత్రి కళ్యాణ్ని పక్కకు తీసుకొచ్చి అడుగుతూ ఉంటారు. అప్పుడు కళ్యాణ్ చెప్తాడు, ఎక్కడి నుంచి వచ్చాడో ఎలా వచ్చాడో తెలియదు, కానీ మేమిద్దరం బయటికి వెళ్తూ ఉంటే సడన్గా చరణ్ వచ్చాడు, నాలో లేనిదేంటి వాడికి ఉన్నదేంటి అని చెప్పి ఇక కత్తిపెట్టి తీసి హేమ గొంతు మీద పెట్టి హేమని చంపేశాడు అని చెప్పి చెప్తూ ఉంటాడు కళ్యాణ్. ఆ తర్వాత దాత్రి అంటుంది, మర్డర్ ఏ టైంకి జరిగింది అనగానే 10 o'clock జరిగింది మేడం అని చెప్పి కళ్యాణ్ చెప్తాడు. సరే అయితే మీరు వెళ్ళండి అని చెప్పి కళ్యాణ్ని పంపించేస్తుంది. ఆ తర్వాత జగదాత్రి ఇక జరిగిన సీన్స్ అన్ని కూడా క్రాస్ చెక్ చేసుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత జగదాత్రి కేదార్తో అంటుంది, కేదార్ ఇప్పుడు నువ్వు బైక్ తీయి, మనం ఇక్కడి నుంచి మన ఇంటికి వెళ్దాము, ఎన్ని సిగ్నల్స్ ఉంటే అన్ని దాటుకొని వెళ్దాము అనగానే ఎందుకు దాత్రి అని చెప్పి కేదార్ అంటూ ఉంటే పద చెప్తాను అని చెప్పి దాత్రి బయలుదేరుతుంది కేదార్తోని. ఇక సిగ్నల్స్ అన్ని దాటుకొని ఇక జగదాత్రి ఇంటికి వస్తుందన్నమాట కేదార్తోని బైక్ మీద. ఇక దారిలో వచ్చేటప్పుడు మొత్తం అంత టైం క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటుంది. ఇక జగదాత్రి మొత్తం అంత టైం చూసుకొని ఇక మనం ఇంటికి రావడానికి 20 minutes పట్టింది, అంటే వెళ్ళడానికి కూడా 20 minutes కదా, అంటే టోటల్గా 40 minutes. ఇక అక్కడ కనీసం ఒక 10 నిమిషాలైనా పడుతుంది, 15 నిమిషాలు వేసుకో, ఇక వెళ్ళి రావడానికి ఖచ్చితంగా ఎట్లాగైనా 1 hour పడుతుంది. అలాంటిది ఇక్కడ ఎంగేజ్మెంట్ దగ్గర చరణ్ జస్ట్ ఒక 20 minutes మిస్ అయ్యాడు, సరే 30 minutes వేసుకో, 30 minutesలో అయినా వెళ్ళి రావడానికి ఇది ఇంపాసిబుల్. సో ఖచ్చితంగా కళ్యాణ్ అబద్ధం చెప్తున్నాడు, చరణ్ మాత్రం ఖచ్చితంగా ఈ మర్డర్ చేసి ఉండడు అని చెప్పి జగదాత్రి అంటుంది కేదార్తోని. అప్పుడు కేదార్ అంటే చరణ్ చెప్పింది నిజమేమో అనగానే, లేదు చరణ్ కూడా అబద్ధం చెప్పే ఉండొచ్చు, ఎందుకంటే తన ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది హాస్పిటల్కి వెళ్ళాను అని చెప్పన్నాడు, కానీ మన ఇంటికి దగ్గరలో ఒక 30 minutesలో ఏ హాస్పిటల్ లేదు అనగానే అప్పుడు కేదార్ అంటే యాక్సిడెంట్ స్పాట్కి ఏమైనా వెళ్ళాడేమో అనగానే, అదే మనం కన్ఫర్మ్ చేసుకోవాలి అని చెప్పి జగదాత్రి అంటుంది. అప్పుడు కేదార్ అసలు ఏం అర్థం కావట్లేదు దాత్రి అనగానే అప్పుడు జగదాత్రి అంటుంది, మొత్తం కళ్యాణే చెప్పాలి, అసలు కళ్యాణ్ ఎందుకు చరణ్ని ఇరికించాలనుకుంటున్నాడు, మనం కనిపెట్టాలి అని చెప్పి అంటుంది దాత్రి. అంటే కళ్యాణే హేమని చంపుంటాడా అని చెప్పి కేదార్ అంటూ ఉంటే, తెలీదు, కళ్యాణ్ చంపైనే ఉండాలి, లేదంటే ఎవరైనా చంపుతున్నప్పుడు కళ్యాణ్ చూసేనే ఉండాలి, మనకు కావాల్సిన సమాధానాలన్నీ ఇప్పుడు కళ్యాణ్ దగ్గరే ఉన్నాయి అని చెప్పి కేదార్ దాత్రి అనుకుంటారు. పదదాత్రి వెళ్ళి ఆ కళ్యాణ్ పాడిని పడదాము అని చెప్పి కేదార్ దాత్రితో అంటూ ఉంటే, లేదు ముందు మన ఇంట్లో చిక్కుముడి మనం విప్పాలి, అసలు చరణ్ ఆ టైంలో ఎక్కడికి వెళ్ళాడు కనుక్కోవాలి, పద ఇంట్లోకి వెళ్దాము అని చెప్పి అంటుంది దాత్రి కేదార్తోని. మరోపక్క ఇంట్లో హాల్లో అందరు కూర్చొని బాధపడుతూ ఉంటారు. అప్పుడు నిషి మనసులో అనుకుంటుంది, అబ్బా 2 రోజుల నుంచి జగదాత్రి భజన చేసి ఇంట్లో నా చెవులకి చిల్లులు పడేలా చేశారు, ఇప్పుడు ఇదంతా జరిగిందంతా ఆ జగదాత్రి వల్లే అని చెప్పి ఇంట్లో వాళ్ళకి చెప్పి ఇక జగదాత్రిని తిట్టించాలి అని చెప్పి నిషి కిందకు వస్తూ ఉంటుంది మెట్లు దిగి. కాచి అంటాడు, పాపం ఈ మాధురి ఎంగేజ్మెంట్ జరిగిందని సంతోషించే లోపే ఇలా జరిగిందేంటి అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు వైజయంతి కూడా, ఏంటో మా మాధురి టైం బాగాలేదో ఎందుకు ఇలా జరిగిందో అర్థం కావట్లేదు అనగానే అప్పుడు నిషి, టైం బాగాలేదు కాదత్తయ్య, అసలు ప్రాజెక్టులు ఉన్నాయి అని చెప్పి ప్రాజెక్టులు చూసుకొని చేసుకుంటే ఇదిగో ఇలాగే తగలడుతుంది అని చెప్పి నిషి అంటూ ఉంటే ఇక కౌశికి నిషి మీద కోపంగా చూస్తూ ఉంటుంది.